అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఎవరైతే ఇండియాకు వెళుతూ ఉంటారో, అలాగే కువైట్‌లో మనం చూసుకుంటే చాలామంది భారతీయులు ఇండియాకు వెళుతూ ఉంటారు. ఎందుకంటే బక్రీద్ పండుగ సెలవులు వచ్చాయి. చాలామంది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తమ యొక్క కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఇండియాకు వెళుతూ ఉంటారు. అటువంటి వారికి ముఖ్య గమనిక. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ నెలకొందని చెప్పేసి విమాన ప్రయాణానికి చాలా ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. మామూలుగా మనం చూసుకుంటే 2 గంటల ముందు అయితే మనం చేరుకోవాల్సి ఉంటుంది. 2:30 లేదా 3 గంటల ముందు అయితే మనం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రస్తుతం ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ సెలవుల నేపథ్యంలో కువైట్ ఎయిర్‌పోర్ట్ రద్దీగా మారింది. అలాగే హజ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ యొక్క రాకపోకలు కొనసాగిస్తున్నారు కాబట్టి దీంతో కువైట్ ఎయిర్‌పోర్ట్ తీవ్రమైన రద్దీగా నెలకొనడం జరిగింది. దీంతో ఎవరైనా బోర్డింగ్ పాస్‌కు కొద్ది గంటల ముందే చేరుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఆరోగ్య జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఎందుకంటే గాని భారతదేశంలో ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కరోనా కారణంగా 51 మంది మృతి చెందారని చెప్పేసి, అలాగే యాక్టివ్ కేసులు మనం చూసుకుంటే దాదాపు 5,000కు చేరువయ్యాయి. ముఖ్యంగా భారతదేశంలోని పలు నగరాల్లో మనం చూసుకుంటే కరోనాకు సంబంధించిన ఫ్యాక్టరీలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి కరోనా ఆరోగ్య జాగ్రత్తలు అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, అందరూ జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పాటించండి. ముఖ్యంగా మహారాష్ట్ర కానీ కేరళలో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో కూడా కరోనా వచ్చినప్పుడు మొదటి కేసు మనం చూసుకుంటే కేరళలో నమోదైంది. ఆ తర్వాత మహారాష్ట్రలోకి వచ్చి కేసులు అయితే భారీగా పెరగడం జరిగింది. కాబట్టి కరోనా ఆరోగ్య జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి మరీ కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.